నేను ఇనీషియల్గా అనుకుంది ఏంటి అని అంటే లీవ్ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు, ఏం కాదు, ఏం చేస్తారులే, జాబ్ ఏమైపోతుందా అయింది, లీవ్ చెప్పినాను కదా, ఇంకా 4 రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. కానీ గ్రాడ్యువల్గా బిహెచ్ఏల వాళ్ళు బాబు నేను తీసేస్తాను నాన్న నువ్వు వాపస్ రాకపోతే అని మెయిల్స్ పంపించింది అనమాట. సో ఐ కేమ్ బ్యాక్. వాపస్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ హైదరాబాద్లో మెటీరియల్ ఏదైతే దొరుకుతుందో క్వాలిటీ కొంచెం తక్కువ కంపేర్ టు వాట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఢిల్లీ. సో నేను మెటీరియల్ దాని తర్వాత సేమ్ అదే ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్లో నేను ఒక 2 months నుండి కోచింగ్ తీసుకున్నాను, ఇంకా నేను సగమే ఫీ కట్టినా, ఇంకా సగం కట్టలే, ఇటే ఉండిపోయినాను. 2 monthsకి సరిపోయింది, లెక్క సరిపోయిందని అని చెప్పి నేను వాపస్ వచ్చేసి నేను నా జాబ్లో జాయిన్ అయినాను. జాయిన్ అయ్యి అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించుకొని నేను చదివేటోను. సో ది క్వశ్చన్ దట్ వెదర్ కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్, ఎసెన్షియలీ ఇట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. కాకపోతే కోచింగ్ తీసుకుంటే నార్మల్గా కోచింగ్ తీసుకొని వాళ్ళు అసలు ఒక ప్యాటర్న్, ఏ ప్యాటర్న్లో చదవాలి, ఏ కంటెంట్ చదవాలి, ఎన్ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఏది ఇంక్లూడ్ చేయాలి, ఈ కంటెంట్ ఈ స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ తెలిసేసరికి కోచింగ్ తీసుకొని క్యాండిడేట్కి టైం పడుతుంది. ప్రాబబ్లీ ఫస్ట్ 6 months ఆర్ 8 months అట్లా, కొంతమంది 10 months, కొంతమంది 1 year కూడా వాళ్ళు ఏం చదవాలో తెలుసుకునే లోపే ఒక 1 year అయిపోతుంది, 6 months అయిపోతుంది. బట్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు రిఫైన్ చేసి నువ్వు ఇదే చదవాలి, ఇదే చేయాలి అని వాళ్ళు గైడెన్స్ ఇస్తారు కాబట్టి దట్ గైడెన్స్ హెల్ప్స్. సో ఎసెన్షియలీ కోచింగ్ నాట్ రిక్వైర్డ్, బట్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటి అని అంటే, కోచింగ్ 1000 మంది తీసుకుంటారు, సేమ్ అదే ఇన్స్టిట్యూట్లో తీసుకుంటారు. సార్ చెప్పిన వాజీరామ్ ఇన్స్టిట్యూట్ అని, దాని ఎదురుగా శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ అని, అక్కడే పక్కన సినర్జీ అని, ఇట్లా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్లో నుంచే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్ అదే ఇన్స్టిట్యూట్లలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ అక్కడ నుంచి వచ్చి ఉంటే 10th ర్యాంకర్ ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు అక్కడ తీసుకొని ఉంటారు. సో ఇట్స్ ఎసెన్షియలీ కోచింగ్ హెల్ప్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద స్టూడెంట్ హూ యాక్చువల్లీ మేక్స్ ద డిఫరెన్స్. వాళ్ళు కంటెంట్ రిఫైన్ చేసి ఇస్తారు, అది మనకు హెల్ప్ అవుతుంది. బట్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయింది అని అంటే, కంటెంట్ ఏదైతే ఉందో అదంతా ఫ్రీనే, ఆన్లైన్లో చాలామంది ఆన్లైన్లోనే పెడుతున్నారు. సో మీరు ఢిల్లీ వరకు వెళ్ళి చదవాల్సిన అవసరం కూడా లేదు. అంటే స్పెసిఫిక్ కొన్ని వెబ్సైట్స్ నేను చెప్తాను, సంబడి ఇది ఇంట్రెస్ట్. ఆ వెబ్సైట్స్లో ఏం చేయాలంటే, కొంతమంది కూర్చొని వాళ్ళ పని ఇదే అనమాట, కూర్చొని మెటీరియల్ రాస్తారు. ఈరోజు న్యూస్ పేపర్ ఉంది అని అంటే న్యూస్ పేపర్ అనాలిసిస్ రాస్తారు, ఇంకేదో సబ్జెక్ట్ ఉంది అంటే దాని అనాలిసిస్ రాస్తారు, ఫ్రీగా అవైలబుల్ పెడతారు. కొంతమంది కొంత పే చేయమంటారు, 2,000, 3,000, 5,000, 10,000, 20,000 అట్లా కూడా. సో పెయిడ్ సర్వీసెస్లో కొంచెం ఎక్కువ సర్వీసెస్ ఇస్తారు. సో నువ్వు ఎక్కడ కూర్చున్నైనా, మీ ఊర్లో కూర్చున్నైనా ఇంటర్నెట్ ఉంటే, ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది, మీ యూట్యూబ్ స్టార్ట్అప్ కోచింగ్. సేమ్ ఇదే పెయిడ్ కోచింగ్ ఏదైతే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాటిని హ్యాక్ చేసి వాటిని ఫ్రీగా కూడా పెడుతున్నారు, ఆ వెబ్సైట్ కూడా ఉంది. సో సేమ్ ఇదే కోచింగ్, ఇదే మెటీరియల్కి ఐ సీన్ పీపుల్ హూ స్పెండ్ lakhs of rupees. కొంత మెటీరియల్ అవి ఏవి అంటే 2-3 లక్షలు ఖర్చు చేసుకొని చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ ఫ్రీ కంటెంట్ ఏదైతే ఉన్నారో అది చదివి 0 ఖర్చుతో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే సివిల్ సర్వీసెస్ ఈజ్ ఎసెన్షియల్లీ కొంచెం డబ్బుతో కూడుకున్న పని. ఇంట్లో కూర్చొని అంటే జాబ్ చేస్తూ చదివేటోళ్ళకి కొంచెం రిలేటివ్గా ఈజీ, జాబ్ చేయకుండా చదువుతాను అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులు అంటే సపోర్ట్ చేస్తారు, 1 సంవత్సరం సపోర్ట్ చేస్తారేమో, దాని తర్వాత ఎన్ని రోజులు అయింది, ఇంకెన్ని రోజులు చేస్తావు, అది ఇది అని ఈ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. కానీ యాజ్ సచ్ కోచింగ్ ఈజ్ కాస్ట్లీ, బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ నాట్ రియల్లీ ఎసెన్షియల్. కోచింగ్ తీసుకుంటే 2 లక్షలు వేస్ట్ అయినా అంటే వేస్టే కాదు, ఆర్ 1,70,000. ఇప్పుడు నేను అనుకోవడం ఢిల్లీలో అరౌండ్ 1.25 lakhs అయిపోతుంది సంవత్సరానికి, 1,20,000 ఖర్చు. ఇది కాకుండా మనం అక్కడ ఉండే ఖర్చులు అవి ఎలాగో ఎక్కువ అవుతాయి. సో అవి యూజ్ అవుతాయి, బట్ నాట్ కంప్లీట్లీ ఎసెన్షియల్. అది లేకపోతే కాదా అని అంటే అవుతుంది, లేకుండా కూడా చేయొచ్చు. నేను ఫస్ట్ 2 months కోచింగ్ తీసుకున్నాను, దాని తర్వాత ఇంట్లో వచ్చి అక్కడ నుంచి మెటీరియల్ తెప్పించుకొని నేను సొంతగానే చదివాను. ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నా, ఆప్షనల్ కూడా నేను కోచింగ్ తీసుకోలేదు,
నోట్స్ వేరే వాళ్ళ తీసుకొని, మా తమ్ముడు నోట్స్ తీసుకొని, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ నోట్స్ తీసుకొని, ఆ నోట్స్ తీసుకొని చదివినాను. ఫస్ట్ ఇయర్ కష్టమైంది. 2013లో ప్రాబ్లీ నేను కోచింగ్ తీసుకుని ఉంటే 2013లోనే వస్తుండే నేను. కోచింగ్ తీసుకోలేదు కాబట్టి రాలేదు. బట్ అది ఐ కుడ్ ఓవర్కమ్ ఇట్ ఇన్ 2014. సో యా, ఇట్ హెల్ప్స్, బట్ ఇట్స్ నాట్ ఎసెన్షియల్. మేబీ ఇట్ టేక్స్ సమ్ టైమ్, 1 year ఎక్కువ టైం.